హలో, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. మన బిడ్డల కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే వారి చదువు, కెరియర్, అందమైన భవిష్యత్తు కోసం మనం ప్రార్థించినట్లయితే ఆ దేవుడు మన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఇందుకోసం 3 అంశాలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది, దే షుడ్ లవ్ దేర్ గాడ్ విత్ హోల్ హార్ట్. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో వారిని ప్రేమించేవారుగా, ప్రార్థించేవారుగా, ఆరాధించేవారుగా మనం చేయాలి. తద్వారా వారి హృదయంలో దేవుడు మాత్రమే నివాసం చేస్తాడు. గొర్రెల కాపరి అయిన దావీదు తన బాల్యకాలం నుండే దేవుని ఆరాధిస్తూ దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్పుకున్నాడు. అటువంటి గొర్రెల కాపరైన దావీదుని దేవుడు మహారాజుని చేశాడు. అలాగే దే షుడ్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని మనం వినగలిగేలాగా వారి కోసం ప్రార్థించాలి. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని గుర్తించగలిగాడు కదా. ఆ రీతిగా గుర్తించగలిగి తన దేవుని సన్నిధిలో ఎదుగుతూ జీవించినప్పుడు గొప్ప యాజకుడుగా, ప్రవక్తగా మార్చబడ్డాడు. అనేకమైన జనానికి ఆశీర్వాదకరంగా ఉంచబడ్డాడు. మూడవది, దే షుడ్ రీడ్, మెడిటేట్ అండ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదివేలాగా, ధ్యానించేలాగా, దాన్ని అనుసరించి నడిచేలాగా మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. దాని నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నదని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఇహలోకంలో ఉండేటువంటి చెడు వ్యసనాలకి బానిసలైపోకుండా, సోషల్ మీడియా యొక్క వలయంలో చిక్కుకుపోకుండా, బెట్టింగ్ యాప్స్ అని, రకరకాలైనటువంటి రిలేషన్షిప్స్ అని తల్లిదండ్రులకి భారాన్ని కలిగిస్తూ, హృదయాన్ని వేదనకి గురి చేస్తూ, వారు తమ జీవితాల నాశనాన్ని కొని తెచ్చుకుంటూ తమ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్న పిల్లలు, యువత. కనుక మనం వారి కోసం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థించినప్పుడు యోసేపు ఏ రీతిగా అయితే బానిసగా అమ్మబడినప్పటికీ ఐగుప్తు రాజ్యానికే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దానియేలు బబులోని దేశానికి బానిసగా కొనిపోయినప్పటికీ తనకున్న జ్ఞానం, తెలివితేటల చేత రాజులు మారినప్పటికీ దానియేలు మార్చబడలేదు. ప్రధానమంత్రిగా గొప్ప స్థాయిలో నిలబడ్డాడు. మరి మనం కూడా అలాగే ప్రార్థిద్దామా? మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుందామా? థ్యాంక్ యూ.